ప్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం నడిపింపబడుతున్నా మా వాగ్దాన పరిచయాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నా మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. మరి చాలామంది తెలియజేస్తున్న వారి ప్రార్థన అవసరతల కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా దయతో మాకు తెలియజేయండి. వాటి కొరకు భారంతో ప్రార్థిస్తాం. దేవుడు మీ పట్ల గొప్ప కార్యములను ఆయన చేస్తారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు ఈ దినం మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నానండి. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపు పరుండబెట్టు కాపర్లుందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం ద్వారా ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారండి. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతోనూ తన ప్రజలైన వారితో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. గొర్రెలు లేని స్థలములో గొర్రెలను కాచు కాపర్లు ఉంటారు. పాడైపోయిన ఈ స్థలములో మరలా ఈ స్థలంలో సంచరించు మనుషులు ఉంటారు. అట్టి రీతిగా మరలా నేను యెరూషలేమును చేయబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. అయితే ప్రియదేవుని బిడ్డలారా, శత్రువు వచ్చి యెరూషలేమును ఇశ్రాయేలు పట్టణములన్నిటినీ కూడా పాడు దెబ్బలుగా మనుషుల నివాసం లేకుండా చేయుటటువంటి ఒక ఎడారి కలిగిన స్థలముగా వారు మార్చివేసి ప్రజలందరినీ కూడా చెరగొని వారికి దాసులుగా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పట్టణములన్నీ ఏ విధంగా పాడైపోయాయండి. చూడండి, 33వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ముట్టడి దెబ్బకు ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లన్నీయు యోధారాజుల నగరులన్నీ శిథిలమైపోయాను కదా, వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ శత్రువు వచ్చి పట్టణములన్నిటినీ రాజనగరులను సైతము శిథిలములుగా పాడైపోయిన స్థలములుగా మార్చివేసి ఉన్నారు కదా. అయితే నేను మరలా ఆ పట్టణములను కట్టబోతున్నాను. మరలా ఈ స్థలమందు సంచరించు మనుషులు ఉంటారు. మరలా ఈ స్థలమందు గొర్రెల కాపర్లు ఉంటారు. సమృద్ధి అయిన ఈ స్థలముగా, మరలా ఒక అందమైన స్థలముగా నేను పట్టణమును, యెరూషలేములో ఉన్న ప్రతి పట్టణమును కూడా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా ఆయన మాట్లాడుతున్నారండి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 10వ వచనం నుండి చదివినట్లయితే మనకు చాలా బాగా అర్థమవుతుందండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేని నివాసులు లేరు, జంతువులు లేవు. అవి మీరు చెప్పు ఈ స్థలములోను మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమార్ని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడని పలుకువారి స్వరమును మరలా వినబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరలా సంతోషమును పట్టణంలో ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. పాడైపోయిన స్థలములో, శిథిలమైపోయిన స్థలములో రాజనగరులు సైతము శిథిలముగా మారిపోయే చూచిన వారందరూ కూడా ఇది శపితమైన స్థలం, పాడైపోయిన స్థలం అని అటువైపు ఎవ్వరు చూడలేని స్థలముగా మారిపోయిన యెరూషలేము పట్టణములను దేవుడు మరలా ఏం చేస్తున్నారండి, నేను బాగు చేస్తాను, మరలా అందమైన దేశముగా అందమైన పట్టణాలుగా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారండి. ఆయన మాట్లాడుతూ చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాగ్దానమును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపు పరుండబెట్టు కాపర్లుందురు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మునుపటి వలె గొర్రెల కాపర్లు సంచరించే స్థలముగా గొర్రెలను పరుండబెట్టే కాపర్లు కలిగిన స్థలముగా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతూ చూడండి 13వ వచనం చివరి లైన్లో మనం చూస్తే, మందలను లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే గొర్రెల మందలను లెక్క పెట్టలేనంత విస్తారముగా
నేను చేయబోతున్నాను, ఈ పట్టణము నేను ఆశీర్వదింపబోతున్నాను. మరలా పెండ్లి కుమార్తె స్వరము, సంతోష స్వరము ఈ పట్టణములో వినబడేటట్లు నేను చేయబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన వాటిని బాగు చేయు దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఏమండి, ఏమీ లేకుండా నిష్ప్రయోజనంగా అయిపోయినటువంటి పట్టణములో మరలా సంతోషం ఇస్తారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు పాడైపోయిన వాటిని మరలా చిగురింపజేయగలిగిన వాడు, మరలా అక్కడ సంతోషమును చేయవాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, రాజుల కాలంలోకి మనం వెళ్ళినట్లయితే, ఒక దినాన్ని మనం చూస్తే సిరియనులు, బెన్హదేద్ ఒక రాజు సోమ్రోను పట్టణమును ముట్టడి వేసి, ఆ పట్టణము చుట్టూ కూడా గొప్ప సైన్యము చేత ఆయనను ముట్టడి వేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదాదు ఈ సైన్యం అంతటినీ సమకూర్చుకుని వచ్చి సోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. హల్లెలూయా. సోమ్రోను పట్టణమును సిరియనులు ఏమండి అంత కఠినముగా ముట్టడి వేశారు. ఎవరు కూడా బయటికి వెళ్ళి ఆహారం కొని తెచ్చుకోలేని స్థితి, ఆకలితో అలమటిస్తూ దేవుని బిడ్డలారా ఒకరి పిల్లలను ఒకరు చంపుకొని తినే స్థితికి కూడా ఏమండి సోమ్రోను పట్టణం వెళ్ళిపోయిందండి. అటువంటి సమయంలో దేవుడు మరలా సోమ్రోను ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎలీషా ప్రవక్త రాజుతో ఈ విధంగా అంటున్నారు. 7వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారముండు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కనులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందువని అతనితో చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సిరియన్లు కఠినముగా ముట్టడి వేసిన సమయంలో దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలీయులు కఠినముగా ఆకలితో అలమటిస్తున్న ఆ సమయంలో దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని ఎలీషా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఒక అధిపతి, రాజు కింద పనివానిగా ఉన్న అధిపతి దాన్ని నమ్మలేక, దేవుడు ఆకాశం నుండి కిటికీలు తెరిచిన రేపటికి మనం అంత ఆహారం నమ్మలేమని ఆయన నమ్మలేనప్పుడు ఎలీషా అంటున్నాడు, నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు తినకుందువు అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రియదేని బిడ్డలారా, అక్కడ దేవుడు గొప్ప అద్భుత కార్యం చేసినట్లు దేవుని వాక్యం మనం 3వ వచనం నుండి చదివితే 7వ అధ్యాయం మనకి చాలా బాగా అర్థమవుతుందండి. 4 కుష్టి రోగులు మనం పట్టణంలో ఉన్నా చనిపోతాం, పట్టణమునకు బయటికి వెళ్ళినా చనిపోతాం గనుక సిరియన్ల దండులోనికి వెళ్ళిపోదాం, వారు మనల్ని చంపితే చనిపోదాం, వారు మనల్ని చేర్చుకుంటే మనం చేర్చబడదామని సిరియన్ల దండు యొద్దకు వారు ధైర్యము చేసి 4 కుష్టి రోగుల స్థలమునకు వెళ్తున్నప్పుడు దేవుడు గొప్ప గుర్రముల శబ్దమును, గొప్ప రథముల శబ్దం, గొప్ప ధ్వని అక్కడ పుట్టించినప్పుడు దేవుని బిడ్డలారా సిరియనులు ఏమనుకున్నారండి, ఇశ్రాయేలు ఐగుప్తు రాజుల సహాయమును, ఇత్తీల రాజుల సహాయమును తీసుకొని చాలా సైన్యములతో, గొప్ప సైన్యంతో మన మీదకి వస్తూ ఉన్నారని భయము చేత వారు తెచ్చుకున్న ఆహార వస్తువులు, వారు తెచ్చుకున్న బంగారం, వారు తెచ్చుకున్నవన్నీ కూడా వారు గుడారంలోనే విడిచిపెట్టి వారు ఆ స్థలం నుండి పారిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ కుష్టి రోగులు వెళ్ళి వారు ఆహారము తిని మరలా విషయాన్ని రాజునకు తెలియజేయగా, అక్కడ రాజుకు సైనికులు వెళ్ళి ఆహారం అంతటిని తెచ్చి దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా చెప్పబడినట్లే ఏమండి ఆహారము నమ్మారు. దేవుని బిడ్డలారా, అంటే ఏమీ లేని స్థలములో గొప్ప ఆహారం అక్కడ కలుగు చేస్తున్న దేవునిగా, ఇక రేపటికి ఆహారం లేదు కానీ రేపటికి ఆహారాన్ని నేను ఇస్తానని దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను నెరవేర్చి సిరియన్లు తెచ్చుకున్న ఆహారమును
దేవుడు ఇశ్రాయేలులకు అందజేసినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కలిగి ఉన్న దేవుడు మనలను ఏమీ లేని వారిగా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆకలితో శత్రువులకు అప్పచెప్పే దేవుడు కాదు. ప్రియదేవుని బిడ్డలారా, అధిపతి నమ్మలేదు కదండి. నమ్మలేని అధిపతి రాజు ద్వారమందు ఏమండి జనులు వస్తూ ఉన్నప్పుడు ఏమండి తొక్కిసలాట్లు అంటే వారు నడుస్తూ ఉన్నప్పుడు వారి కాళ్ళ కింద పడి చనిపోయినట్లు అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ఈ విషయాలన్నీ అధిపతి చూచాడు కానీ ఆహారము తినలేదు, అక్కడ మరణించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే పాడైపోయిన స్థలములు, ఏమీ లేని స్థలంలో కూడా సమృద్ధినిచ్చు దేవుడు ఆయన. పాడైపోయిన యెరూషలేమును మరలా బాగు చేసి అక్కడ గొర్రెలు మందలను కలుగజేసి పెండ్లు కుమారుని స్వరమును కలుగజేసి సంతోషమును పెండ్లు కుమార్తె యొక్క స్వరమును కలుగజేసి ఆనందమును మరలా యెరూషలేముకి ఇచ్చిన దేవుడు అక్కడ షోమ్రోను పట్టణములో కూడా ఆకలితో అలమటిస్తూ ఒకరి పిల్లలను ఒకరు చంపుకొని తినే పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు మరలా వారిని జ్ఞాపకం చేసుకొని వెంటనే వారికి ఆహారము, శత్రువులను తరిమివేసి శత్రువులు తెచ్చుకున్న ఆహారమును తన ప్రజలకు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. పాడైపోయిన స్థలములను బాగు చేయు దేవుడు, ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారం ఇచ్చిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సారేపతి విధవరాలను మనం చూస్తే ఏమండి దేవుడు భూమి మీద వర్షము కురిపించినంత వరకు కూడా నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడిలో నూనె అయిపోదని సెలవిచ్చినట్లుగానే భూమి మీద దేవుడు వర్షము కురిపించినంత వరకు తాను తన కుమారుడు ఆహారం తిన్నారు. ఏలియా ప్రవక్తకు కూడా ఆహారం ఇచ్చినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. కరువు కలిగిన స్థలములో దేవుడు వారిని పోషించినట్లు దేవుని వాక్యంలో చూస్తామండి. నీవు నేను కలిగి ఉన్న దేవుడు పాడైపోయిన వాటిని బాగు చేయగలిగిన దేవుడు, ఏమీ లేని స్థలములో సమృద్ధిని కలుగజేయ దేవుడు, పచ్చని స్థితిని కలుగజేయ దేవుడు. చూచి వీరు పాడైపోయారు, వీరి స్థితి ఇంతే, వీరు ఇంక లేవలేరని జనులు చెప్పుకున్న స్థలమందే నిన్ను పచ్చగా ఉంచి నిన్ను లేవనెత్తి నీకు సమృద్ధిని కలుగజేసి నీ ద్వారా ఆయన మహిమ పొందుకునే గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు గనక ఈ వాగ్దానముని వాక్యముని విశ్వసించి ఉదయకాలం ప్రార్థన చేసినట్లయితే నిన్ను తన సమృద్ధితో నింపి నిన్ను పచ్చని అనుభవాలతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ మాటలను నేను ముగిస్తున్నానండి. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుడి మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు. యెరూషలేము పాడైపోయింది, మనుషులు లేకుండా ఎడారిగా చేయబడింది, రాజనగర్లు సైతము శిథిలముగా పడిపోయే ప్రభువా. అటువంటి స్థలమును నువ్వు మరలా జ్ఞాపకం చేసుకొని మరలా వాటిన్నిటిని బాగు చేసి ఆ స్థలమందు సంతోషం ఇచ్చే ప్రభువా. ఇగో గొర్రెలను కాల్చు కాపర్లు మరలా అక్కడ ఉంటారని, గొర్రెలను లెక్క పెట్టలేనంత విస్తారంగా నేను ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు. మీకు వందనాలు. అటువంటి వాగ్దానం మాయాల్లో కూడా నువ్వు నెరవేర్చే దేవుడివై ఉన్నావయ్యా. నీ వాక్యమును మేము విశ్వసించగలిగితే అయ్యా, లేమి కలిగిన స్థితిలో నుంచి మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించే దేవుడు, ఏమీ లేని స్థలములో సమృద్ధినిచ్చి మమ్మల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు ప్రభువా. గనక ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ఈ వాక్యమును విశ్వసించి ప్రభువా నీ యొద్ద నుండి సమృద్ధి అయిన దీవులు పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నిబడలైన వారికి దినమంతా నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యములను మీరు దీవించండి. రాకపోకల్లో మీ సన్నిధి ఉంచమని, దినమంతా నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకరంత నాశనం కలుగునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్.